శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. డిసెంబర్ మాసంలో వృశ్చిక రాశి జాతకుల యొక్క గోచర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. జరగబోయేది తెలిస్తే గనక ఖచ్చితంగా మీరు షాక్ అయిపోతారు. ఈ మాసంలో మీ యొక్క గోచర రీత్యా ఇలాంటి ఫలితాలు అయితే కానవస్తున్నాయి. అసలు ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు అనే వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం అనేదే లేకుండా ఈ వీడియోలోకి వచ్చేద్దాము. కొన్ని కొత్త మార్గాలు అన్వేషిస్తారు. ఖర్చులు అధికమవుతాయి, కానీ ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. అలాగే స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా ఉంటారు. ప్రాజెక్టులు సకాలంలో పూర్తవుతాయి. మీ పని రంగంలో పురోగతి ఉంటుంది. గ్రహ సంచారాలు మద్దతుతో పరిస్థితులు చాలా వరకు కూడాను పూర్వపు రోజులను గుర్తు చేస్తాయని చెప్పాలి. చాలా బాగుంటాయి. మీ పెండింగ్ పని నెరవేరుతుంది. ప్రతి పనిలో ఆశించిన ఫలితాలు పొందుకుంటారు. అదృష్టం పెరిగే అవకాశాలున్నాయి. కార్యాలయంలో పురోగతి ఉంటుంది. ఆర్థిక విషయాల్లో కూడా సమయం అనుకూలంగా ఉంటుంది. మీ తండ్రి సాయంతో డబ్బు పొందుకుంటారు. కుటుంబంలో సంతోషం, శ్రేయస్సు యొక్క మంచి అవకాశాలున్నాయి. ప్రియమైన వారి సహవాసంలో ఆహ్లాదకర సమయాన్ని గడుపుతారు. ఈ మాసంలో మీరు ప్రయాణం ద్వారా కూడా విజయాన్ని సాధిస్తారు. కొన్ని అందమైన ప్రదేశాలకు వెళ్లాలని కూడా నిర్ణయించుకోవచ్చు. డిసెంబర్ చివర్లో స్త్రీ సాయంతో జీవితంలో శాంతి ఉంటుంది. ఈ రాశి వారికి ఈ మాసంలో సంతోషం మరియు శ్రేయస్సు కోసం మంచి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీరు ప్రయోజనం పొందుకుంటారు. కార్యాలయంలో విజయం పొందుకుంటారు. పురోగతికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఈ మాసంలో మీరు మీ కార్యాలయంలో విజయాన్ని సాధిస్తారు. వ్యాపారంలో పురోగతి కూడా పొందుకుంటారు. ఆర్థిక విషయాలపై శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. ఈ మాసంలో మీరు మీ కార్యాలయంలో విజయం సాధిస్తారు. వ్యాపారంలో కూడా పురోగతి పొందుకుంటారు. ఆర్థిక విషయాలపై శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. మీరు కొంచెం పరిమితులుగా భావించవచ్చు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీరు ముందుకు సాగుతారు. ప్రతి పని పూర్తి చేస్తారు. ప్రయాణాల ద్వారా విజయం సాధిస్తారు. కుటుంబంలో తండ్రి గురించి మనసు ఆందోళన చెందుతుంది. మీ తండ్రి గారి నుండి మీకు కొంత ధనమైతే ఈ మాసంలో అందుకుంటారు. ఆర్థిక స్థితి కంటే కూడా మీకు మెరుగ్గా ఉన్న స్త్రీ నుంచి సాయం పొందవచ్చు. ఈ మాసంలో శృంగారం, ఆనందం మరియు సామరస్యాన్ని అనుభవించవచ్చు. ఇప్పటికీ ఉన్న సంబంధాలు మరింత లోతుగా ఉండొచ్చు. భాగస్వామ్యాలు మరింత సమతుల్యంగా మారవచ్చు. ఒంటరి వ్యక్తులు ఒకరి పట్ల ఆకర్షితులు అవుతారు. భావోద్వేగ బంధాలపై దృష్టి పెట్టడానికి, సమతుల్యత కాపాడుకోవడానికి ఇది అనుకూలమైన సమయము. కార్యాలయంలో కొత్త బాధ్యతలు పొందొచ్చు. విజయం కోసం మాత్రం కష్టపడాల్సి ఉంటుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. దినచర్యలో యోగాను భాగస్వామ్యం చేయండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.